జనసేన అధిష్టానం తీరుపై అక్కడి కేడర్ తీవ్ర అసహనంతో ఉందా? ముందుండి మేం పనిచేస్తామంటే మీరెందుకు మీనమేషాలు లెక్కబెడుతున్నారంటూ కార్యకర్తలు పార్టీ పెద్దల్ని నిలదీస్తున్నారా? పాత గాయాల్ని మాన్పే మందు మా దగ్గరుంది, రాసుకోవాలో వద్దో అన్నది ఇక మీ ఇష్టం అని చెప్పేస్తున్నారా? మెగా బ్రదర్స్ కైనా ఆ పాత గాయాలేంటి? జనసేన కార్యకర్తలు చెప్తున్న ఆ మందేంటి? ఏపీ కూటమి సర్కారులో కీలకంగా ఉంది జనసేన. 2024 ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 అసెంబ్లీ సీట్లకు గాను 6 చోట్ల జెండా ఎగరేసింది. ఇంత సాధించినా ఈ జిల్లాలో పార్టీ అభిమానులను మాత్రం అసంతృప్తి వెంటాడుతోందట. కారణం ఏమిటంటే మెగా బ్రదర్స్ ముగ్గురికి సొంత జిల్లాలో ఎదురైన ఓటములేనని అంటున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి పాలకొల్లు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పాలకొల్లుతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల్లోనూ చిరంజీవి పవన్ అభిమానులకు కొదవలేదు. అయినా సరే అక్కడ చిరంజీవికి ఎదురైన ఓటమిని ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు ఇక్కడి అభిమానులు. ఇక జనసేన ఆవిర్భావం తర్వాత ఇక్కడి అభిమానులకు కొంత ఊపొచ్చినట్లయింది. దీంతో నాడు మరోసారి అంచనాలు భారీగా పెరిగాయి. కానీ 2019 ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓడిపోవడం ఇప్పటికీ మిస్టరీగానే ఉందని చెప్పుకుంటున్నారు ఇక్కడి అభిమానులు. అదే సమయంలో పవన్ సోదరుడు నాగబాబు నర్సాపురం ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో మెగా బ్రదర్స్ ముగ్గురికి సొంత జిల్లాలో ఒకే రకమైన ఓటమి ఎదురైనట్లయింది. అందుకే 2024 ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పోటీ చేసిన 6 చోట్ల కార్యకర్తలు కసిగా పనిచేసి భారీ మెజార్టీ అందించినట్టుగా చెప్పుకుంటారు. కానీ ఇక్కడితో అయిపోలేదు. ఈ విజయం సరిపోదంటున్నారట జన సైనికులు. గతంలో మెగా బ్రదర్స్ ఓటమికి బదులు తీర్చుకుంటూ ఆయా నియోజకవర్గాల లోపల భారీ విజయాలు నమోదు చెయ్యాలన్నది వారి పట్టుదలగా తెలుస్తోంది. అయితే తాము ఆశించినట్టుగా జనసేన అధిష్టానం క్షేత్రస్థాయిలో నాయకత్వాన్ని విస్తరించడం లేదనే అసంతృప్తి పెరుగుతోందట కేడర్లో. ఇందుకు ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయంటున్నారు. గతంలో చిరంజీవి ఓడిపోయిన పాలకొల్లులో ఇప్పటికీ జనసేనకి ఇన్ఛార్జి లేరు. తణుకులో ఇన్ఛార్జి ఎవరన్నది తేల్చకపోవడం మంచి పట్టున్నప్పటికీ నర్సాపురం పార్లమెంట్ సీటుకు పార్టీ ఇన్ఛార్జి నియమించకపోవడంతో పాటు భీమవరంలో టీడీపీ నాయకుడిని తీసుకొచ్చి జనసేన తరపున పోటీ చేయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట కార్యకర్తలు. బలమైన పార్టీగా ఎదగాలంటే మరింత బలమైన నాయకత్వాన్ని తయారు చేసుకోవాలని పార్టీలో ఉన్న సీనియర్ లీడర్లకు ఖాళీగా ఉన్న నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించాలని కోరుతోంది కేడర్. తాము ఎంత చెప్పినా పార్టీ పెద్దలు పట్టించుకోవటం లేదంటూ అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అన్ని నియోజకవర్గాల్లోనూ బలమైన కేడర్ ఉన్నప్పటికీ నడిపించే నాయకత్వ లోపాన్ని సరిచేస్తే జిల్లా ఎప్పటికీ జనసేనకు కంచుకోటగా నిలబడుతుందని అభిప్రాయపడుతున్నారు ఇక్కడి ఫ్యాన్స్. గతంలో ఉన్న పాలిటిక్స్ ఇప్పుడున్న రాజకీయాలకు సంబంధమే లేదనేది ఫ్యాన్స్ మాట. 2024 ఎన్నికల్లో జనసేన 100% స్ట్రైక్ రేట్ సాధించడానికి కీలకంగా నిలిచిన పశ్చిమలో ఇప్పటినుంచి యాక్షన్ ప్లాన్ అమలు చెయ్యాలన్నది వాళ్ల డిమాండ్. అలా చేస్తే మెగా బ్రదర్స్ గతంలో ఓడిపోయిన 3 చోట్ల జనసేన సొంతంగా విజయం సాధించే స్థాయికి వెళుతుందనేది ఆ పార్టీ నేతల అభిప్రాయం. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ జనసేన ఇప్పటికే రచ్చ గెలిచినందున ఇక సొంత ప్రాంతం మీద పార్టీ పెద్దలు ఫోకస్ పెంచాలంటున్నారు. అవకాశం ఉన్నప్పుడు టైం కలిసొచ్చినప్పుడే బలపడాలని, భవిష్యత్తులో పక్క పార్టీపై ఆధారపడకుండా ఉండాలంటే ఇప్పటినుంచే వ్యూహాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారట ఉమ్మడి పశ్చిమ గోదావరి అభిమానులు. సొంత జిల్లాలో పవన్ తన మెగా మార్కును ఎలా డిసైడ్ చేస్తారనేది చూడాలి. మరి ఆఫ్ ది రికార్డులో మరో షార్ట్ బ్రేక్.